నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి కృత్రిమ మేధకు మానవ శక్తి అంటూ ఒక హెడ్లైన్తో కూడిన ఏఐ ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి ఏఐ సమ్మిట్కు సంబంధించి ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఈ విధంగా ఉంది. ఆ హెడ్లైన్ ఏ విధంగా ఇచ్చారు అంటే కృత్రిమ మేధకు మానవ శక్తి అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. టెక్నాలజీపై మనిషి నియంత్రణ అవసరం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే చెప్పడం జరిగింది. టెక్నాలజీపై మనిషి నియంత్రణ అవసరం, ఏఐని మనం శాసించాలి, ఏఐ మనల్ని శాసించే విధంగా ఉండకూడదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. నైతికత విలువల వన్నెలద్దుదాం, నైతికత అనేది ఉండాలి, వాల్యూస్ అనేది ఉండాలి అన్నట్టుగా అవి ఈ ఏఐకి మనం వన్నెలుగా అద్దుదాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఏఐకి ప్రజలు ముడిసరుకు కాకూడదు, ఏఐని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి కానీ దాని కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు, ఒక ముడిసరుకు కింద మనం మారకూడదు అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. డేటా సార్వభౌమత్వాన్ని కాపాడదాం, ఏదైనా సరే ఒక ఇన్నోవేషన్ ఏదైనా కొత్తది ఒకటి వస్తే దాన్ని ఉపయోగకరంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే దాని మీద ఆవిష్కరణలకు మాత్రమే దాన్ని యూజ్ చేసుకోవాలి అన్నట్టుగా ఏఐ సమ్మిట్ దేశాధినేతల ప్లీనరీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగా ఇచ్చారు. ఆయన చెప్పిన కొన్ని వ్యాఖ్యలను కూడా ఈ విధంగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి కనుక మనం చూసుకుంటే, కృత్రిమ మేధలో అనైతిక వ్యవహార శైలికి అంతం లేదని, డేటా సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, రక్షణ చర్యలు పారదర్శకంగా ఉండటానికి దానికి నైతిక బలం ఇద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాంక్షిత భారత్లో అంతర్జాతీయ ఏఐ ప్రయాణం కీలక పాత్ర పోషిస్తుంది అన్నట్టుగా కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే భారత్ బుద్ధుడి నేల, సరిగా అర్థం చేసుకోవడం ద్వారానే సరైన చర్యలు చేపట్టవచ్చని ఆయన చెప్పేవారు. అందుకే అందరూ కలిసి ఏఐ సరైన ముద్ర వేసేలా రోడ్ మ్యాప్ను సృష్టించాల్సిన అవసరం ఉంది. ఏఐ వచ్చింది అని అంటే ఏఐని సక్రమ మార్గంలో ఒక డేటా బేస్ కింద దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప మిగతా దారుల్లో వెళ్లకుండా ఉండాలి. మనం సరైన ఉద్దేశంతో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడే సరైన ఫలితం వస్తుంది అంటూ ఈ సమ్మిట్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్, మానవకు అర్థం ఇది అన్నట్టుగా తాను MANA అన్నట్టుగా మానవ్కి ఒక అబ్రివేషన్ అనేది ఇచ్చారు. అదేంటి అంటే ఎం అంటే నైతికత విలువల వ్యవస్థ, ఏ అంటే జవాబుదారీ పాలన, నెక్స్ట్ ఎన్ అంటే జాతీయ సార్వభౌమత్వం, ఏ అంటే అందుబాటు సమ్మిళితం, అలాగే వి అంటే చెల్లుబాటు చట్టబద్ధత అన్నట్టు మానవకు సంబంధించి ఒక అబ్రివేషన్ అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, విశాఖ గ్లోబల్ ఏఐ హబ్ అవుతుందని ఆనాడు ఊహించలేదు అంటూ ఆ నగరం మీదుగా రైల్లో ఐఐటి ఖరగ్పూర్కు వెళ్ళేవాడిని అంటూ గ్లోబల్ ఏఐ సమిట్లో గూగుల్ CEO సుందర్ పిచాయ్ అయితే చెప్పారు. భారత్ అయితే టెక్నాలజీ పరంగా, అభివృద్ధి పరంగా వేగంతో ముందుకు వెళ్తోంది అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. ఈ సమ్మిట్లో పాల్గొని నిన్న ఈ విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆనాడు ఊహించలేదు, ఆ నగరం మీదుగా విశాఖ మీదుగా రైల్లో ఐఐటి ఖరగ్పూర్కు వెళ్ళేవాడిని అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఆయన ఏమన్నారు ఏంటి, భారత్కు సంబంధించి ఈ ఏఐ సమ్మిట్కి సంబంధించి ఇంకా ఆయన ఏమన్నారు ఏంటి అనేది కనుక చూసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఎన్నాళ్ళే ఉచిత పంపకాలు కదా, ఎన్నాళ్ళే ఉచిత పంపకాలు అన్నట్టుగా అన్నీ ఫ్రీగా ఇస్తుంటే ప్రజలెందుకు పని చేయాలి అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా ఇక్కడ ఉంది. ప్రజలకు సంబంధించి ఉచితాలు ఇస్తుంటే వాళ్ళు ఎందుకు పని చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాలని, ఉచితాలు ఎవరైతే ఆశ చూపుతున్నారో ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ ఏ విధంగా ఇచ్చారు అంటే, ఎన్నాళ్ళే ఉచిత పంపకాలు అన్నట్టుగా అన్నీ ఫ్రీగా ఇస్తుంటే ప్రజలు ఎందుకు పని చేయాలి, రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉంటూ ఎలా అమలు చేస్తున్నాయి, నిజమే కదా, ఓ పక్కన ఎట్లా ఉంది ఏంటనే చూసుకుంటే ప్రతి రాష్ట్రం కూడా రెవెన్యూ లోటులో ఉంది కానీ ఉచితాలు అందిస్తున్నాయి. ఎలా అందిస్తున్నాయి, ఆ డబ్బు
డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టుగా డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? రోడ్లు, ఆసుపత్రులు లాంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా? ఉచితాలు ఇవ్వాలి అని చూస్తున్నారు కానీ ఈ రోడ్లకు సంబంధించింది కానీ, ఆసుపత్రులకు సంబంధించింది కానీ, పాఠశాలలకు సంబంధించింది కానీ, పౌరులకు అవసరమైనటువంటి ఈ మౌలిక సదుపాయాలు ఏవి అత్యవసరమో ఏవి అనవసరమో అనేది బేరీజు వేసుకోకుండా ఉచితాలు మాత్రమే ఎందుకు మీరు ఇస్తున్నారు? రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మీ దగ్గర డబ్బు లేదు అంటున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఇస్తున్నారు? డబ్బు ఎక్కడది? రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సూర్యకాంత్ సూటి ప్రశ్న అంటూ హెడ్లైన్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఎంత వాస్తవం ఇది అనేది ఒకసారి ఆలోచించండి. ఉచితాలు అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇచ్చిన ఉచితాలని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా లేదా? ప్రజలకు అవసరమైన ఏంటి? విద్య, వైద్యం, ఇవే మెయిన్. అయితే విద్య, వైద్యం ఎక్కువగా వాళ్ళకి అవసరమైనవి ఇవే కాబట్టి, రోడ్ల సౌకర్యాలు ఇవి మౌలిక సదుపాయాలు కాబట్టి మెయిన్ వాటి మీద ఫోకస్ చేయాలి కానీ ఉచితాల మీద చేస్తున్నారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఉదయం నుంచి అవసరమైనవన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఎందుకు పని చేయాలి? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏం కావాలి ఏంటని మీరు ఇచ్చేస్తుంటే వాళ్ళు ఎందుకు పని చేయాలి అన్నట్టుగా. అయితే అన్నీ ఉచితంగా వస్తుంటే వాళ్ళు పనిచేయడం ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఎన్నాళ్ళు ఉచిత పథకాల అమలు? ఇదేనా మనం చేసే జాతి నిర్మాణం అంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాదాపుగా రెవెన్యూ లోటులోనే ఉన్నా ఈ పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాయి? నెలవారీ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు, ఉచిత పథకాల అమలు ఉన్న 2 పనులు తప్పితే 3వ పని చేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. నెల అయితేసరికి ఉద్యోగులు జీతాలు ఇవ్వటం, ఈ ఉచితాలు ప్రజలకు ఇవ్వటం, ఇవేనా? ఇంకేమి లేవా? ఇవేనా రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు అంటే ఆయన క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ బాధ్యత ఇంతవరకేనా? ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి కల్పించడం కాదా? ఉచితాలు ఇవ్వటమేనా? ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఏం పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే సదుపాయాలు కల్పించాలి కానీ ఇక మీరు ఉచితాలు ఇవ్వటమేనా మీ ప్రభుత్వాల పని అంటే ఆయన క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ 2024లోని రూల్ 23ను సవాల్ చేస్తూ తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా సిజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. 100 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. నిజమే కదా, అంత విద్యుత్ రావాలంటే ఎంత డబ్బులు పెట్టాలి ఏంటి ఒకసారి ఆలోచించండి. సంక్షేమ పథకాల భారాన్ని ప్రభుత్వాలు సేకరించడం అన్నది ప్రజా ప్రయోజనమా? విద్యుత్ బిల్లులు చెల్లించే శక్తి ఉన్నవారికి లేని వారికి మధ్య తేడా ఎలా గుర్తిస్తారు? అవును, ఎక్కువ శాతం మంది ఇప్పుడు విద్యుత్ బిల్లులు కట్టలేని వాళ్ళు కూడా ఎక్కువ లేరు కదా. ఇప్పుడు మీరు అటువంటివి పెడితే ఆ లిస్టులో వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు కట్టలేని వాళ్ళకి కట్టుకునే వారికి తేడా ఏంటి అన్నట్టుగా అయితే ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే సంక్షేమ రాజ్యాంగ అణగారిన వర్గాలు అవసరమైన వారికి సాయం చేయడాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. అణగారిన వర్గాలు ఉంటాయి, సంపాదించుకోలేని స్థితిలో ఉంటారు, కట్టుకోలేని స్థితిలో ఉంటారు, దారిద్ర్యకు దిగును ఉంటారు. వాళ్ళనైతే వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఎవరైనా కోరుకుంటారు. దానికి ఇచ్చినాక ఎవరు కూడా తప్పు పట్టరు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దాన్ని సమాజం కూడా స్వాగతించాలి. కానీ కొందరు వ్యక్తులు అన్నీ ఉండి కూడా తమకున్న పలుకుబడితో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పొందుతూ లబ్ధి పొందుతున్నారు. మీరు వీళ్ళని ఎలా కంపారిజన్ చేస్తారు? అందరికీ ఎలా ఇస్తారు అన్నట్టుగా అయితే ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి కంప్లీట్ మంచి మంచి పాయింట్స్తో కూడిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్తకు కూడా వెళ్దాం. ఉగాదికి జాబ్ క్యాలెండర్. యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అలాగే ఇంకొకటి ఏముంది అంటే గ్రౌండింగ్ అయిన పరిశ్రమల నుంచి ఈ ఏడాది 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారట. వివిధ అంశాలపై సమీక్ష సందర్భంగా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే నిన్న సమీక్షా సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షలో ఆయన చెప్పిన 2 పాయింట్స్ మీకు చాలా చెప్పారు. దాంట్లో మెయిన్గా వీళ్ళు తీసుకున్న 2 పాయింట్స్ ఏంటి అంటే ఉగాదికి జాబ్ క్యాలెండర్, యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రాబోతోంది అన్నట్టు చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గ్రౌండింగ్ అయిన పరిశ్రమల నుంచి ఈ ఏడాది 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఒకసారి మనం చూస్తే, హెరిటేజ్ వ్యతిరేక కథనాలు తక్షణం తొలగించండి
అంటూ మండలిలో హెరిటేజ్ గురించి వైసీపీ వాళ్ళు అంశాన్ని లేవనెత్తారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఈ వార్త ఏమొచ్చింది అంటే హెరిటేజ్ వ్యతిరేక కథనాలు తక్షణం తొలగించండి. సాక్షి మీడియా సామాజిక మాధ్యమాలకు ఢిల్లీ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. సాక్షి పేపర్లోనే కానీ మిగతా సామాజిక మాధ్యమాలు హెరిటేజ్కి సంబంధించి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అటువంటి తొలగించండి అంటూ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. 100 కోట్ల పరువు నష్టం దావాలో మధ్యంతర ఉత్తర్వులు అన్నట్టుగా ఉంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే మన జెండాలు వేరైనా నిబద్ధత ఒకటే. మనకు జెండాలు వేరు, మన దేశాలు వేరైనా సరే నిబద్ధత ఒకటే. రక్షణ, మన దేశాలకు సంబంధించిన రక్షణ మాత్రమే ఇంపార్టెంటు. మన దేశ రక్షణకి ఒకరికొకరం సహాయ సహకారాలు ఎలా అందిపుచ్చుకోవాలి అది మాత్రమే ఇంపార్టెంట్ అన్నట్టుగా రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది. నౌకా దళాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలి. అయితే విపత్తులను ఎదుర్కోవడం ఏ ఒక్క దేశంతోనో ఏ ఒక్కరితోనో సాధ్యమైతే కాదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ మాట చెప్పడం జరిగింది. అయితే భాగస్వామ్య దేశాలకు చెందిన నౌకా దళాల మధ్య పరస్పర సామర్థ్యాల పెంపు, స్నేహపూర్వక వాతావరణం మరింత పెంపొందించుకోవడానికి మిలన్ 2026 అయితే దోహదం చేస్తుంది అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే నిన్న చెప్పడం జరిగింది. అయితే వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తులను తీవ్రతరం చేస్తున్నాయి. ఫలితంగా మానవత దృక్పథంతో సహాయ కార్యక్రమాలు తరచూ చేపట్టాల్సి వస్తుందో అంటూ దీనికి సంబంధించి కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖలో జరిగింది. దానికి సంబంధించి ఆయన పాల్గొనడం ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకో హెడ్లైన్ ఇచ్చారు. ఆ హెడ్లైన్ కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే సముద్రాలు స్నేహ శాంతి సంబంధాలకు వారధులుగా నిలవాలి. కేవలం రవాణాకి సంబంధించింది మాత్రమే కాదు, ఎప్పుడు కూడా సముద్రాలు ఎలా ఉపయోగపడాలంటే స్నేహం అలాగే శాంతి బంధాలకు వారధులుగా నిలవాలి అంటూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ మిలన్ సిటీ పరేడ్లకు ముఖ్య అతిథిగా ఆయన హాజరైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి కనుక మనం చూస్తే అవుతారా శ్రీవారి వైద్య సేవకులు అంటూ టీటీడీకి సంబంధిత ఆసుపత్రులకు సంబంధించి పనిచేయటానికి భక్తులకు సేవ అందించడానికి మీరు కూడా సేవకులు అవుతారా అంటూ దానికి సంబంధించి ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఒకసారి డీటెయిల్స్ ఏంటి మనం కనుక చూస్తే చికిత్స బోధన పరిశోధన రంగాల్లో నిష్ణాతులకు టీటీడీ ఆహ్వానం పలుకుతోంది. నెలలో సగటున వారం రోజుల పాటు ఆసుపత్రుల్లో సేవలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఒకసారి డీటెయిల్స్ మనం చూస్తే అది ఎలా అసలు దీని డీటెయిల్స్ చూసి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఇచ్చారు. పూర్తిగా చూద్దాం మనం. టీటీడీ ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్య సేవకుల ద్వారా మెరుగైన సేవల వ్యవస్థీకరణకు టీటీడీ అయితే శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కొందరు వైద్యులు సేవాభావంతో ముందుకు వచ్చి బర్డ్ స్విమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేవారు. ఇకపై దేశ విదేశాల నుంచి కూడా నిష్ణాతులైన వైద్యులతో పాటు నర్సులు టెక్నీషియన్ల సేవలను ఆహ్వానిస్తున్నారు. అయితే రోగులకు అధునాతన శస్త్రచికిత్సలు బోధనా పరిశోధనలపై అధ్యయనం నిమిత్తం వారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఇందుకు వారితో పాటు కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రోటోకాల్ దర్శనం వసతి రవాణా తదితర సదుపాయాలు కూడా సమకూర్చునున్నారు అన్నట్టుగా వార్త అవుతుంది. అయితే ఇది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీవారి వైద్య సేవకులుగా నమోదు చేసుకునేందుకు టీటీడీ వెబ్సైట్లో వీలు కల్పించింది. అది ఏ విధంగా అంటే త్వరలో యాప్ను అందుబాటులోకి తెస్తోంది. ఆయా విభాగాల్లో అనుభవం గుర్తింపు సాధించిన అవార్డుల గురించి వివరాలు అలాగే బోధనా అనుభవాలు వెల్లడించాలి. టెక్నీషియన్లు నర్సులు ఎలాంటి సేవలు అందించగలరనే విషయాలు క్లారిటీగా తెలపాలి. నెలలో సగటున వారం రోజుల సేవలకు సమయం కేటాయించాలి. శ్రీవారి వైద్య సేవకు స్విమ్స్లో 2 ఉద్యోగులతో ప్రత్యేక సెల్ అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే సందేహాలు ఇతర వివరాలకు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్లు కూడా ఎవరైనా సేవ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఫోన్ నెంబర్ ఇచ్చారు, వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఏంటంటే 9152163007 లేదా శ్రీవారి వైద్య సేవా vims@gmail.comలో సంప్రదించాలి అంటూ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఒకవేళ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో మీరు కూడా ఒకసారి సేవాభావంతో ముందుకు వెళ్ళి సేవ అందించాలనుకున్న వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ కూడా ఇచ్చారు. డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి, కంప్లీట్గా లోపల పేజీలో ఉన్నాయి. లోపల పేజీలో చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే
పోలీసులపై రాంబాబు చిందులు అంటూ ఒక వార్త అయితే ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు కదా, ఇది అనమాట. అయితే పోలీసులపై రాంబాబు చిందులు అనే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు, సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. అసలు డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, అంతు చూస్తానంటూ ఎస్ఐకి హెచ్చరికలు, ఎన్ని చేసినా వీళ్ళ మాట విధానం అయితే మారదు. రాజమహేంద్రవరం గుంటూరులో వాహనాలతో హైడ్రామా అయితే జరిగిందట. ఏంటి ఈ హైడ్రామా అనేది ఒకసారి మనం డెప్త్గా వెళ్తే, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోమారు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న పోలీసుల పట్ల అంబటి ఆయన అనుచరులు వీరంగం వేశారు. అధికారంలో ఉండగా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలకు పింఛనుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి లాటరీ టిక్కెట్లు అంటగట్టిన కేసులో రాంబాబుకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరం జైలు నుంచి బుధవారం విడుదలైన ఆయన రాత్రి నగరంలోని జక్కంపూడి గణేష్ ఇంట్లో బస చేశారు. గురువారం ఉదయం రాజమహేంద్ర నుంచి గుంటూరులో నివాసానికి కార్లు బైకులతో ర్యాలీగా బయలుదేరేందుకు యత్నించారు. అసలు జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ర్యాలీలేందో స్వాతంత్ర సమరయోధుల్లాగా, వీళ్ళేదో ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ర్యాలీలేందో ఏంటో అర్థం కాని పరిస్థితి. వాళ్ళని పోలీసులు వీళ్ళ రక్షణ కోసం ఉన్నట్టుంది తప్ప ప్రజారక్షణకి ప్రజాసేవకు ఉన్నట్టు లేదు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలు చేపట్టవద్దని 4-5 కార్లతోనే వెళ్లిపోవాలని పోలీసులు రాంబాబుకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అలాగైతే పాదయాత్ర చేస్తానంటూ మంకుపట్టారు. చేయాల్సింది పాదయాత్ర చేస్తే సరిపోయేదిగా. ఇంకా పాదయాత్ర ఎవరు వస్తారు? మీరుని ఇంకో నలుగురు తప్ప ఎవరు ఉండరు అక్కడ. ప్రతి ఒక్కళ్ళకి పాదయాత్ర అంటే ఏదేంటి అనకూడదు, కానీ షర్మిల గారు చెప్పారు, పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర, అలా అంత సింపుల్ అయిపోయింది పాదయాత్ర. అనంతరం పోలీసులు ఎదుట 4-5 కార్లతో బయలుదేరి తర్వాత 20 కార్లతో అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అది ఇంకా కంప్లీట్గా ఇంకా ఏం చేశారు ఏంటి దాని మీద డీటెయిల్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 10లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్తకి వెళ్ళిపోదాం. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూసుకుంటే, జగనే ఒరిజినల్ నేరస్తుడు అన్నట్టుగా హోంమంత్రి అంతా అన్నారు. అసలు ఎందుకు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు కానీ ఒకసారి మనం చూస్తే, తన నేరాల్ని కప్పిపుచ్చుకునేందుకే ఇతరులపై బురద. అసలు నేరస్తుడు ఆయనే, అసలు నేరం చేయిస్తున్నది ఆయనే. ఆయన నేరాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళపై బురద జల్లుతున్నారు అని. కల్తీనెయ్యి పాపం నుంచి దృష్టి మరల్చేందుకే హెరిటేజ్పై దుష్ప్రచారం అంటూ ఆవిడ చెప్పడం జరిగింది. సొంత ఖర్చులతో క్రికెట్ చూడడానికి వెళితే మీకేం నొప్పి, హోంమంత్రి అంతా ధ్వజం. అవును, నిన్న ప్రజా సమస్యల మీద కదా ఆయన మాట్లాడేది. లోకేష్ ఎక్కడికి వెళ్తే ఏమిది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే, ఇప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు నోటి మాట కాకుండా మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్లు ఉంటే, ఇదిగో ఇట్లా పలానా రోజు ఇట్లా వెళ్ళారు, ఇదిగో ప్రజాధనం ఇంత, ఆ రోజు ఇంత, ఈ రోజు ఇంత, ఇట్లా జరిగింది అని ప్రూఫ్లు ఉంటే చూపించవచ్చు కదా. ఆల్రెడీ మీరు అంటారనే ముందు రోజు ఆయన ట్వీట్ కూడా చేశారు నారా లోకేష్ గారు. అక్కడికి వెళ్ళిన టికెట్ డబ్బులు నావే, అక్కడికి వెళ్ళి కొనుక్కున్న ఫ్లైట్ ఖర్చులు నావే, నీ దుడ్లు ఏమన్నా నేను వాడుకున్నానా జగన్ గారు అంటూ మీరు ఈ పాయింట్ లేవనెత్తుతారో లేదో ఆయనకు తెలుసో లేదో తెలియదు, కానీ ఆయనైతే ఖచ్చితంగా ఇదే పాయింట్ పట్టుకుంటారన్న ఉద్దేశంతో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ మీ సొంత పత్రికల్లో కానివ్వండి, మీడియాలో కానీ ఇదే నారా లోకేష్ అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పి మళ్ళీ వెంటనే ఇంకొకళ్ళు తీసుకొస్తారు కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది మీరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎంతమంది చెప్పినా జనానికి తెలుసు. ఇప్పుడు ప్రజా సేవ చేస్తున్న వాళ్ళల్లో ఆయన ₹1 కూడా వాడని మీరు ఎంత ప్రోపగాండా చేస్తే అంత పాజిటివ్గానే వెళ్తుంది తప్ప నెగిటివ్ అయితే జనంలోకి వెళ్ళదు అని చాలామంది చెప్పుకుంటున్నమాట. అయితే ఇది అన్నిటి కూడా ఆవిడ క్వశ్చన్ చేయడం జరిగింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే, చంద్రబాబు నిత్య మోసగాడు అంటే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. ఎన్నికల మేనిఫెస్టో ఆయనకు చిత్తు కాగితం. ఓకే, బడ్జెట్లో అన్ని తప్పుడు లెక్కలు. మరి అన్ని తప్పుడు లెక్కలు ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడ ఉండాలి, మన శాసనసభకు ఎందుకు వెళ్ళలేదు, మన అసెంబ్లీలో ఎందుకు అటెండ్ అవ్వలేదు, మాట్లాడుకోవాలి. అవన్నీ మాట్లాడాలి, కానీ అక్కడ పెట్టిన బడ్జెట్ చక్కగా టీవీలో చూసేసి శాసనసభలో ఎలా జరుగుతుందో ఏంటి, ఏం బడ్జెట్ ప్రవేశపెట్టారు ఏంటి అనేది మన కింద ఉన్నోళ్ళు ఒక ఇంత పెద్ద చిట్టా, ఇంత పెద్ద పుస్తకం, ఇన్ని పేపర్లు ఇస్తే అవన్నీ తీసుకుని ఎదురు కూర్చొని చెప్పడం కాదు. శాసనసభలోకి వెళ్ళి ఎందుకు నిలదీయలేకపోతున్నారు? ఎక్కడో మీడియా పెట్టుకుంటే ప్రజా సమస్యల మీద లోపలే ఉండి పోరాడాలా, బయటకు వచ్చి పోరాడకూడదా అంటే, మరి మీకు అవసరం లేనప్పుడు మళ్ళీ ఎందుకు ఇవన్నీ క్వశ్చన్ చేయటం అని చాలామంది అడుగుతున్నమాట. అయితే చంద్రబాబు, పవన్, లోకేష్లు గాల్లోనే ఉంటున్నారు. సరే, వాళ్ళు గాల్లోనే ఉంటున్నారు, మరి మీరు ఎక్కడ ఉంటున్నారో కూడా చెప్పాలి కదా. మీరు కూడా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళకు ప్యాలెస్లు ఉన్నా కూడా గాల్లోనే ఉంటున్నారేమో బహుశా. అటు నుంచి ఇటు నుంచి తిరుగుతూ రకరకాలుగా సంక్షేమ అభివృద్ధి వాళ్ళు పనులు చేయాలి కాబట్టి రోడ్ల మీద వెళ్తే టైం వేస్ట్ కదా. ఆ విధంగా వాళ్ళు అలా వెళ్తున్నారు. సొంత నిధులు అయితే కాదు, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే ప్రభుత్వ ధనాన్ని
వాళ్ళు వాడుతున్నారు, మిగతా కార్యక్రమాలకు వాళ్ళ సొంత నిధులైతే ఖచ్చితంగా వాళ్ళే వాడుకుంటున్నారు అనేది మీలాంటి వాళ్ళు ఇలా క్వశ్చన్ చేస్తారనే ప్రతిదీ వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది, ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. నెక్స్ట్, క్రికెట్ మ్యాచ్ ఇక్కడ టీవీలో చూడలేరా? అవును, ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే టీవీలో ఎలా చూశారో అలాగే అక్కడెక్కడో కొలంబోలో జరుగుతున్న క్రికెట్ టీవీలో చూడలేరా అని సలహా ఇచ్చారు అంటే ఎంత దారుణం. అసెంబ్లీకే దగ్గరున్న అసెంబ్లీకి వెళ్ళలేదు ఆయన, అక్కడెక్కడికో వెళ్ళింది మాత్రం తీసుకొచ్చారు అంటే ఎంత దారుణం. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ విధంగా ఫైర్ అయ్యారు అన్నట్టుగా ఉంది. అయితే ఈ హెడ్లైన్కి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోతాం. సాక్షి పేపర్కి సంబంధించి సేమ్ అదే ఉంటుంది, ఎందుకంటే నేను ఆయన మాట్లాడారుగా, మాటలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఒక్కసారి కనుక కంప్లీట్ డీటెయిల్స్ మనం చూస్తే ఫస్ట్ ఉన్న వార్తలు చదువుదాం. శ్రీలంకకు జింబాబ్వే షాక్ ఇచ్చింది అన్నట్టు 6 వికెట్లతో ఘన విజయం, గ్రూప్ బిలో ఓటమి లేకుండా ముగింపు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 15లో ఉన్నాయి. నెక్స్ట్, ఫ్లీట్ ఫిదా అన్నట్టుగా సాగర్ తీరంలో యుద్ధ విన్యాసాలతో సత్తా చాటిన నౌకా దళం అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 16లో ఉన్నాయి. నెక్స్ట్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద కనుక మెయిన్ వార్త ఉంది. ఆ వార్త ఏంటనేది ఒక్కసారి హెడ్లైన్ ఏమిచ్చారు, ఏంటి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటనేది ఒకసారి మనం చూస్తే, అంకెలతో మోసం, ప్రతి అడుగులో పతనం అంటూ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఇది చంద్రబాబు మూడో బడ్జెట్ అయినా సరే మనం ఏం చేసాం, మనం వెళ్ళామా, మనం ప్రశ్నించామా, వాళ్ళు 3 కాదు 30 ప్రవేశపెడితే మీరు ఏం చేస్తున్నారు, మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కదా, అక్కడ క్వశ్చన్ చేయాలి కదా అనేది మాత్రం దానికి ఆన్సర్ అయితే ఇవ్వరు వాళ్ళు. నెక్స్ట్, కాగ్ గణాంకాలను ఉటంకిస్తూ బడ్జెట్ లోపాలను ఎండగడుతూ చంద్రబాబు సర్కారును నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్. నిలదీసింది బాగుంది, అడిగింది బాగుంది, ప్రతిదీ బాగుంది, కానీ అది ఎక్కడ చేయాల్సిన పని? మీరేం సామాన్యులు కాదు కదా, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా ఎమ్మెల్యే కింద, మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కదా, అక్కడ కదా ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాల్సింది, అక్కడ కదా ఇవన్నీ మీరు మాట్లాడాల్సింది. మీరు ఎక్కడో సొంతగా మీ పార్టీ ఆఫీస్లో కేంద్ర కార్యాలయంలో మీరు మీటింగులు పెట్టుకొని అక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడితే ఎలాగా? ఒకసారి చెప్పండి. మీరు అడిగినన్ని పాయింట్లు కరెక్టే, మీరు అడిగిన విధానానికి ఎవరు తప్పు పట్టరు, ఖచ్చితంగా మీరు అడిగింది ప్రతిదానికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సిందే. వాళ్ళ ఆన్సర్ ఎక్కడ ఇస్తారు? అక్కడ ఇస్తారు. ఇక్కడ అడిగితే ఎవరైనా ఇస్తారా? అసలు వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా, మీరు ఒక్కళ్ళే కాదు కదా, 11 మంది ఉన్నారు, మరి 11 మంది ఉన్నప్పుడు వెళ్ళాలి కదా, వెళ్తే బాగుంటుంది కదా. మీకు ఒకవేళ చాలా బిజీగా ఉంటారు, మీరు వెళ్ళకపోతే కనీసం 10 మందినైనా పంపించవచ్చు కదా అని చాలామంది చెప్పుకుంటున్నమాట. ఇక్కడ ఎంత చెప్పుకుంటే, ఇక్కడ ఎన్ని అడిగితే, ఆ అడిగినవన్నీ ఈ పేజీల్లో ఎన్ని ఇస్తే ఉపయోగం ఏమిటి, ప్రజలకు ఏం అర్థమవుతుంది? ఈ విధంగా లెక్కలు రాసేసి పేపర్లు ఇచ్చేసుకొని మీడియా సమావేశాలు పెడితే ప్రజలకు ఏం అర్థమవుతుంది? అసెంబ్లీలో క్వశ్చన్ చేయాలి కదా, అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అది వెళ్లకుండా సూపర్ 6 అటర్ ఫ్లాప్. ఓకే, మీరు చెప్పింది ఒకవేళ నిజంగా అటర్ ఫ్లాప్ అయిందేమో, అది ఎక్కడ కూర్చొని అడగాలి, ఎక్కడికి వెళ్ళి అడగాలి, ఎక్కడికి వెళ్ళి నిలదీయాలి. నెక్స్ట్, మూడో బడ్జెట్లోనూ కనిపించిన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పింఛన్ హామీలు, ఇవన్నీ మీరు అడిగేవన్నీ పాయింట్లే, మంచి పాయింట్లే, కాదని ఎవరు చెప్పరు. కానీ ఇవన్నీ నిలదీయాల్సిన ప్లేస్ ఏమిటి అనేది మీరు ఇప్పటికే గుర్తించలేకపోతున్నారు అనేది చాలామంది చెప్పుకుంటున్నమాట. అయితే ఎన్ని చెప్పుకున్నా సరే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా కావాలి అనుకుంటే పేజ్ నెంబర్ 6లో ఒకటి, పేజ్ నెంబర్ 2లో ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం వెళ్ళిపోదాం. బాబుదే కల్తీ పాపం అంటూ ఇవిగో ఆధారాలు అంటూ నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ కావడం, వాటిని తిరిగి వినియోగించడం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే. అయినా వైఎస్ఆర్సీపీపై బురద జల్లడం ఏంటి? చంద్రబాబు కల్తీ నెయ్యి నాటకాన్ని ఉతికి ఆరేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఉతికి ఆరేశారంట. మరి కల్తీ నెయ్యికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా ఏం ఆరేశారు, ఏం ఉతికారనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 7లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, 2014-19 మధ్య ఇందాపూర్ టీటీడీకి కిలో 278 రూపాయలకి నెయ్యి సరఫరా చేసింది. ఇప్పుడు ఏకంగా టెండర్లలో మళ్ళీ కిలో నెయ్యి 658కి కోట్ చేసింది అన్నట్టుగా ఇచ్చారు. దీని మీద కూడా మొన్న టీటీడీ చైర్మన్ ఆయన కంప్లీట్గా దీని మీద డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది, ఒక 2 రోజుల క్రితం అనుకుంటా. నెక్స్ట్, బాబు భగవంతుడితో ఆటలాడాలని చూశాడు, ఆ దేవుడే మొట్టికాయలు వేశాడు. ఈ సాక్ష్యాలన్నీ చూసి ప్రజలే చంద్రబాబు నిజస్వరూపాన్ని నిర్ధారించాలని జగన్ అయితే విజ్ఞప్తి చేశారంట. ప్రజలకు జగన్ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని విజ్ఞప్తి చేశారు. ఇవన్నిటికీ ప్రజలు మీరే న్యాయం చెప్పాలి అన్నట్టుగా. ఆయన అసెంబ్లీకి వెళ్ళరు, ప్రజల కోసం ప్రజల మీద పోరాటం చేయరు, ప్రజల సమస్యల మీద పోరాటం చేయరు, చంద్రబాబు నాయుడు గారి మీదే పోరాటం చేస్తారు. ఆ పోరాటం చంద్రబాబుకి మాత్రమే సొంతము. తర్వాత పక్కనున్న నిన్న ఆయన సబ్జెక్టు మాట్లాడుతున్నారు, ఇంతలో
ఇంతలోనే పవన్ కళ్యాణ్ ఎందుకు గుర్తుకొచ్చాడు చెప్పండి? ఆయన సబ్జెక్ట్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ జగన్ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా మంచి మంచి పాయింట్లో వాళ్ళు ఎంత చక్కగా మొదలు పెడతారంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. కానీ ఎక్కడో అక్కడ వేసేస్తారు కాలు. నెక్స్ట్ ఆ టాపిక్ అంతా అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఎందుకు? అక్కడ ఏం మాట్లాడుతున్నారు? బడ్జెట్ సరిగ్గా లేదు, ఎంతోమందికి నష్టం జరిగింది, ఇది 3వ బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఈ 3 బడ్జెట్లో కూడా చాలా దారుణంగా బాగుంది పాయింట్లు. ఏమేం పాయింట్లు రైస్ చేయాలి ఏంటంటే మంచి మంచి. ఇంతలో పవన్ కళ్యాణ్ ఎందుకు? పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే ఎందుకు? నారా లోకేష్ క్రికెట్ చూస్తే ఎందుకు? టీవీలోనే చూడాలని ఎక్కడా లేదు కదా. అసెంబ్లీని మీరు టీవీలో చూసినట్టుగా ఆయన క్రికెట్ కూడా టీవీలో చూడాలంటే అది ఆయన ఇష్టం. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన వ్యక్తిగత జీవితాలు ఉండకుండా ఉండవు కదా. మరి అలా అనుకుంటే ఎన్నిసార్లు మీ పిల్లల దగ్గరికి మీరు ఫారెన్ వెళ్ళలేదు చెప్పండి? మీరు వెళ్ళిన సందర్భాలు లేవా? మీరు మీ ప్యాలెస్లో ఉన్న సందర్భాలు లేవా? మొంతా తుఫాన్ వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడే కదా ఉంది, ఇక్కడేం లేరు కదా. మరి వాళ్ళు ఇక్కడే ఉండి చేశారు, ఇక్కడ ఉన్న చేసింది మాత్రం మీకు కనపడలేదు. మొన్న క్రికెట్కి వెళ్ళింది మాత్రం కనిపించారు. వ్యక్తిగత జీవితాలు ఉండవా? రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వ్యక్తిగత జీవితాలు ఉండకూడదని ఎక్కడైనా రాసుందా? మీకు ఉంది కదా వ్యక్తిగత జీవితం, మీరు అనుభవించారు కదా. మీరు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నారు మీరు. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి ఏ ఫారెన్ టూర్స్కి వెళ్ళలేదా? ఎక్కడికి ఏ ఫంక్షన్స్కి వెళ్ళలేదా? ఏ పార్టీలకు వెళ్ళలేదా? కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో మీరు పాల్గొనలేదా? పెళ్ళిళ్ళకి వెళ్ళలేదా? ఫంక్షన్లకు వెళ్ళలేదా? ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి కదా. మీరు ఎక్కడికి వెళ్ళకుండా కేవలం ప్రజాసేవకే అంకితం అయిపోయినట్టుగా మీరు మాట్లాడుతూ మళ్ళీ ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి రారు కానీ పర్వాలేదు అడుగుతున్నారుగా, ఓకేలే కనీసం ఇదైనా చేస్తున్నారులే. పాపం గెలిపించినందుకు ప్రజలకు పాపం ఇదైనా కనీసం ఎక్కడో అక్కడ కూర్చొనైనా అనుకూలమైన మీడియానైనా పిలిచి మరీ చేస్తున్నారులే అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ సంగతి ఎందుకు? పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు, నారా లోకేష్ వాళ్ళు ఎక్కడికైనా అలాని ప్రజా సమస్యల మీద మీరు అడుగుతున్నారు కదా, దాంట్లో అడగచ్చు కదా. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఏఐకి మానవ్ విజన్ అంటూ ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సుకు సంబంధించిన వార్త అయితే హెడ్లైన్తో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ విలువలతో కూడిన వాడకమే కీలకం, నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు. మనం ఏఐ చేతుల్లోకి వెళ్ళకూడదు, ఏఐ మన చేతుల్లోనే ఉండాలి. టెక్నాలజీ పరంగా మనం ఏంటంటే బానిసలం కాకూడదు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ మండలిలో హెరిటేజ్ మంటలు అంటూ ఇందాపూర్ హెరిటేజ్ బంధంపై చర్చకు వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుపట్టారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీంతో 3వ రోజు స్తంభించిన పెద్దల సభ అన్నట్టు కూడా ఇంకో వార్త ఉంది. హెరిటేజ్ ఇందాపూర్పై ప్రశ్నిస్తే ఉలికేందుకు అంటూ బొత్స సత్యనారాయణ కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్ అంటూ ఇంకొక వార్త కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, బిల్ గేట్స్ ఎప్పుడైతే వచ్చాడో పాపం ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పాపానికి బిల్ గేట్స్ గారికి లేనిపోయినవన్నీ అంటగడుతూ పాప ఆయన చేసింది ఏంటంటే ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రావటం, ఆయన్ని కలవటం, జగన్మోహన్ రెడ్డి గారిని కలవకపోవటం, అప్పుడు మొదలైన నిందలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏమిచ్చారో ఒకసారి చూద్దాం. ఎప్స్టీన్ ఫైళ్ల దుమారమే దీనికి కారణమట. ఏఐ సదస్సు కీలక వక్తల జాబితా నుంచి బిల్గేట్స్ పేరు తొలగించేందంట కేంద్రం. బిల్గేట్స్కు ఏపీలో చంద్రబాబు రెడ్ కార్పెట్ పరవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు అనే దాని మీద ఒక మంచి పెద్ద స్టోరీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ కేంద్ర మంత్రి రామ్మోహన్ అయితే రాజీనామా చేయాలి అంటూ మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ అయితే డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే సాక్షి పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి. ఆంధ్రజ్యోతికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. హెరిటేజ్పై అసత్య ప్రచారం ఆపండి అంటూ సాక్షికి ఢిల్లీ హైకోర్టు అయితే షాక్ ఇచ్చినట్టుగా ఒక వార్త అయితే ఉంది. హెరిటేజ్పై వివాదాస్పద కథనాలు తక్షణమే నిలిపివేయండి, ఆ కంటెంట్ను 24 గంటల్లో తొలగించండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఢిల్లీ. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే రాష్ట్రానికి వైసీపీ హానికరం అంటూ ఇది నిరంతర హెచ్చరిక అంటూ ఇది ఒక రోజుతో ఏది కాదు, ఎప్పటికైనా సరే రాష్ట్రానికి వైసీపీ వల్ల ఎప్పుడు కూడా ప్రమాదం అనేది ఉంటుంది అన్నట్టుగా పయ్యావుల కేశవ్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన బడ్జెట్ చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం నిన్న ఆయన ఏదైతే మాట్లాడో దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, గ్లోబల్ ఏఐ హబ్గా మారుతుందని అస్సలు ఊహించలేదు, భారత్ అనేది విశాఖ అనేది గ్లోబల్ ఏఐ హబ్గా మారుతుందని అసలు ఊహించలేదు అంటూ ఢిల్లీ ఏఐ సమ్మిట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విధంగా అన్నారన్నట్టుగా ఒక వార్త. అట్లాగే నేడు హస్తినకు చంద్రబాబు ఏఐ సదస్సుకు హాజరు కానున్నారు అన్నట్టుగా. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని వస్తాయో రేపటి నుంచి పేజీలో. ఐబీఎం సహా పలు సంస్థలతో కీలక ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం ఉంది, పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే లోపల పేజీలోకి వెళ్తే ఉచితాలు ఎంత
ఎంతకాలం అన్నట్టుగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నట్టుగా తెలుస్తోంది. రెవెన్యూ లోటున్న పెద్ద ఎత్తున ఎలా ప్రకటిస్తున్నారు, ఎన్నికలకు ముందే ప్రకటించడం బుజ్జగింపు కాదా అన్నట్టుగా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. రిస్కుల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు అంటూ అమెరికాలో వచ్చే 18 నెలల్లో 25 నుంచి 50% వైట్ కాలర్ ఉద్యోగాల కోత అంటూ ఆండ్రూ యాంగ్ చెప్పడం జరిగింది. అయితే ఏఐ సదస్సులో ప్రసంగానికి బిల్ గేట్స్ దూరం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఏఐ నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. కృత్రిమ మేధకు సంబంధించి మానవ్ విజన్ అయితే ఆవిష్కరించారు అన్నట్టుగా ఉంది. అభివృద్ధి పనులతో ఉపాధి అనుసంధానం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఏ దేశము చేయలేని భారత్ చేసి చూపింది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మెక్రాన్ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, అనంతబాబు భార్య ఎక్కడా? పరారీలో ఉన్న అనంతలక్ష్మి దుర్గా కోసం ముమ్మర గాలింపు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో పాత్ర ఉందని తేలడంతో అరెస్టుకు యత్నాలు అంటూ ఆమెకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్, 3 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, వీడు కూడా వాడంతట వాడే సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలని మనం కూడా కోరుకుందాం. బిస్కెట్లు ఆశ చూపి 17 ఏళ్ల బాలుడి అఘాయిత్యం విశాఖపట్నంలో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 17 ఏళ్ల బాలుడు అఘాయిత్యం ఎంత దారుణం. చిన్న బిడ్డ విశాఖపట్నంలో దారుణ ఘటన, నిందితుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, 3 గంటల అబద్ధాలు అంటూ ఒక వార్త, అలాగే తప్పులన్నీ బాబువే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక వార్త, అట్లాగే నిజాయితీ పారదర్శకతలే హెరిటేజ్కు పునాది అంటూ ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ఎండి నారా భువనేశ్వరి ట్వీట్ చేయడం జరిగింది అంటూ ఒక వార్త ఉన్నాయి. ఈ విధంగా ఆంధ్రజ్యోతికి సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్, వెలుగు పేపర్కి వెళ్ళిపోతే, వెలుగు పేపర్లు కనుక ఒకసారి ఓపెన్ చేస్తే, 10 రోజుల్లో డీల్ చేసుకోకుంటే మీ సంగతి చూస్తా అంటూ ఇరాన్కు అమెరికా అధ్యక్షులు ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేశారట. 10 రోజులు డెడ్లైన్ ఇచ్చారట. వాషింగ్టన్లో బోర్డ్ ఆఫ్ పీస్ తొలి మీటింగ్లో స్పీచ్ ఇచ్చారు. ఇరాన్ను చుట్టుముడుతున్న అమెరికా బలగాలు వారాంతంలోనే దాడి జరగొచ్చంటూ వార్తలు అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్, ఇంకోటి చూసుకుంటే, మార్కెట్లో యుద్ధ భయాలు అన్నట్టుగా సెన్సెక్స్ 1236, నిఫ్టీ 365 పాయింట్లు డౌన్, ఇన్వెస్టర్లకు 7.55 లక్షల కోట్ల నష్టం అయితే ఉంది. అన్ని రంగాల షేర్లో అమ్మకాల ఒత్తిడి అంటూ స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వార్త అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్, మెయిన్ వార్త కనుక చూసుకుంటే, ఇట్లా పంచుకుంటా పోతే పైసా మిగలదు, ప్రభుత్వ ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్, మన టార్గెట్ @ 2029 ఎలక్షన్స్. ఇప్పుడు మన టార్గెట్ అంతా కూడా 2029 ఎలక్షన్స్ అన్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ను మరింత కట్టడి చేయండి అంటూ, ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయంతో నడపండి అంటూ ఏఐసీసీ చీఫ్ ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్తో ఢిల్లీలో కీలక భేటీ అయితే జరిగింది. ఆ భేటీకి సంబంధించి వాళ్ళు ఏం సూచించారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్, గిగ్ వర్కర్ల చట్టాన్ని త్వరగా తీసుకురండి అంటూ మంత్రి గడ్డం వివేక్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాహుల్ అంటూ ఒక వార్త. మేలో పార్టీ పెడతా అంటూ కల్వకుంట్ల కవిత ప్రకటించింది. జాగృతి అధ్యక్షురాలు కవిత సిద్దిపేట నుంచే పోటీ చేస్తా అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే బిర్యానీలో నిద్ర గోళీలు కలిపి బాలికపై గ్యాంగ్ రేప్ అంటూ, అసలు ఇది దరిద్రపు వార్తలు లేని పేపర్ అనేది ఉండట్లే. అసలు మెలకువ వచ్చాక మద్యం తాగించి మళ్ళీ లైంగిక దాడి, ఎంత దారుణం. అరెస్ట్ చేసి చంపేస్తామని కత్తితో బెదిరించిన 3 నిందితులు. 24 గంటలు నరకయాతన అనుభవించిన 8వ తరగతి విద్యార్థిని. ప్రేమ పేరుతో నమ్మించిన మైనర్, తన 2 ఫ్రెండ్స్తో కలిసి అఘాయిత్యం, నిందితుల్లో 2 మైనర్లేనని వెల్లడించిన పోలీసులు అంటూ ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, ఫోన్పేలో లంచాలు అంటూ 8 మంది విద్యుత్ అధికారులపై వేటు పడింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఏఐ కంట్రోల్ మనిషి చేతుల్లోనే ఉండాలి అన్నట్టుగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే కీలక ప్రకటన చేసుకున్నటువంటి ఒక వార్త. ఏఐలో రిలయన్స్ 10 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ఇంకొక వార్త. చేతులు కలపని సీఈఓలు అంటూ ఒక వార్త ఉంది. లాస్ట్గా చూసుకుంటే, బిర్యానీ హోటల్లో బిల్లుల గోల్మాల్, 70,000 కోట్ల జీఎస్టీ స్కామ్ అయితే జరిగినట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఇప్పుడు దాకా మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అని చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.